హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలి, చరిత్రలో నిలవాలి. ఈ వీడియోలు మీకు ఉపయోగపడాలి, మీరు సమాజానికి ఉపయోగపడాలి. అదే నా యొక్క ఉద్దేశం. సరే, టాపిక్లోనికి వద్దామా? మనము నేర్చుకుంటున్నాం 5 పాయింట్. ఆ 5 పాయింట్లలో 4వ పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం. 4వ టాపిక్ మీద మీతో పంచుకుంటా. క్లియర్గా వినండి, లాస్ట్ దాకా వినండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనము దూరం చేసుకోవాల్సినవి 5 లక్షణాలు. ఆ 5 లక్షణాలలో ఇప్పుడు 4వది మనం మాట్లాడుకుంటున్నాం. 4వది ఏంటంటే మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, ఎదుటోళ్ళని పోల్చుకోవడం, ఎదుటోళ్ళని సరిచేసుకోవడం. ఎదుటోళ్ళు గొప్పలున్నారు, వాళ్ళకంటే నేను తక్కువ, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను తక్కువ, లేకుంటే వీళ్ళకు జ్ఞానం ఉన్నది, నాకు జ్ఞానం లేదు అని మనల్ని మనం తక్కువ చేసుకోవడం. నేను కూడా అట్లనే అనుకున్నా ఇన్ని రోజులు. నిజంగా నాకు చదువు లేదు, మరి వాళ్ళకు చదువు ఉన్నదని నేను అనుకునేవాడిని. నాకు డబ్బు లేదు అని నేను బాధపడేవాడిని. వాళ్ళు గొప్ప గొప్ప ఇళ్లలో ఉన్నారు, నాకు ఒక కూనీళ్ళు మాత్రమే ఉందని నేను బాధపడేవాడిని. అయితే నిజం తెలుసుకుంటే, జీవిత పాఠాలు నేర్చుకుంటే నిజంగా మనం సంతోషంగా గడపాలి. ముఖ్యంగా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలనే ఒక తపనతో తప్ప, గెలవడం అంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే అది ఒక గెలవడం. నిజంగా చెప్పాలంటే ఏదో కోట్లు ఆస్తులు కానీ, లేకుంటే కార్లు బంగ్లాలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఏ తృప్తి లేరు. అందుకోసమే మీరు తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా నిజంగా జీవితంను ఎంజాయ్ చేస్తూ బతకాలి. మనం బతికిన 3 రోజులైనా సరే మనం సంతోషంగా ఉండాలనే ఒక తపనతో కష్టపడుతున్నా. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, ఎదుటోళ్ళను పోల్చుకోకండి. మీ జీవితం మీది. ఎందుకంటారా? ఎగ్జాంపుల్ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మన వేలిముద్ర మనలాగా ఎవరికి లేదు భూమి మీద. ఎందుకంటే నువ్వు ఎక్కడ పెట్టినా నీ వేలిముద్ర నీదే. ఎందుకంటే ఎదుటోళ్లకు పోల్చది, ఎదుటోళ్ళు నీకు సరిపడరు. ఎందుకంటే అంత గొప్పవాడివి, నువ్వు అంత ఉన్నతమైన వ్యక్తివి. ఎందుకు తక్కువ చేసుకుందాం? ఎవరిని పోల్చుకోకుండా మనల్ని మనం గొప్పగా చేసుకుందాం, మనల్ని మనం భుజం తట్టుకుందాం, మనల్ని మనం సన్మానించుకుందాం, మనల్ని మనము సహకరించుకుందాం, మనల్ని మనము సపోర్ట్ చేసుకుందాం. ఎవరు తక్కువ చేసినా, ఎవరు తక్కువ చేయకున్నా, ఎవరు మెచ్చుకున్నా, ఎవరు మెచ్చకోకున్నా, ఎవరు చిన్న చూపు చూసినా, చిన్న చూపు చూడకపోయినా, మనల్ని ప్రేమించకపోయినా మనల్ని మనం అభినందించుకుందాం, మనల్ని మనం ధైర్యంగా ముందుకెళ్దాం. అదే నిజమైన జీవితం. మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ముందుకు సాగి, దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ చూసుకొని బాధపడకండి. మీరు గొప్పవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు అని మర్చిపోకండి. ఎగ్జాంపుల్గా వేలిముద్ర ఉంది, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. నాది నిజంగా ఈ తప్పు అనుకుంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, వేలిముద్ర మీదే వస్తుంది. నువ్వే అని భూమి మీద పుట్టినవు, నీలాగా పుట్టలే, నీలాగా పుట్టడు, నీలాగా పుట్టబోడు ఎవడు కూడా. అంత గొప్పవాడి. సరేనా? మనము సక్సెస్వంతులుగా కావాలని ఒక ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం. సరే, దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే 5వ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. తప్పకుండా చూడండి. ఈ పోయిన 3 వీడియోలు కూడా మీరు చూసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.